హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దట్ కీప్స్ అవర్ ఛానల్ ఇన్ రికమెండేషన్స్. సో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఎక్కువ మందికి తెలుస్తుంది. నారా లోకేష్ కూడా తెలుస్తుంది. నారా లోకేష్ జాతీయ ప్రెసిడెంటా ఏంది, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ బుద్ధి మాత్రం ఏమీ మారడం లేదు. చిన్నపిల్లోడు కంటే కానాగట్టము. నేను అనడం లేదు. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, ఏదో ప్రతిపక్షం కాబట్టి మనం అంటున్నాం అనుకోవచ్చు. కోనేటి ఆదిమూలం, హీ వాజ్ ఇన్ ద న్యూస్ ఫర్ రాంగ్ రీజన్స్. ఒక సంవత్సరం కిందటో కోనేటి ఆదిమూలం అనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పాయింట్ టు బి నోటెడ్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏదో పనిచేసి పవిత్రమైన తిరుపతిలో ఒక హోటల్లో పాడు పనిచేసి ఆమె పోయి చంద్రబాబు నాయుడుకు మొరబెట్టుకుంటే చంద్రబాబు నాయుడు లోకేష్ పట్టించుకోక అవన్నీ మనసులో పెట్టుకోకు, తీసిపరేసి మా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళు వారించి ఆమెకు న్యాయం చేయకపోగా ఆమెదే తప్పన్నట్లు మాట్లాడితే ఆమె గత్యంతరం లేని పరిస్థితిలో బయటికి వచ్చేసి వీడియోలు కూడా బయట పెట్టి నేను చంద్రబాబు దగ్గరికి నారా లోకేష్ దగ్గరికి పోయినా న్యాయం చేయమని, నాకేం న్యాయం చేయలేదు అని ఆమె బయటకు వచ్చి చెప్తే తూతూ మంత్రంగా కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేశారు. మళ్ళీ మన అసెంబ్లీకి పోయాడు. ఏదో జరుగుతోంది. సరే, ఏదో జరుగుతోంది అనుకున్నాం. ఇంక వీళ్ళు మారరు, కుక్కతో ఒక వంకర అనుకున్నాం. కానీ ఉన్నట్లుండి ఈరోజు కోనేటి ఆదిమూలం కొడుకు కోనేటి సుమనే అనుకుంటండి, అతను వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. తర్వాత మనం కూడా నారా లోకేష్ను చంద్రబాబును అడగాల్సినవి మనం అడుగుతాం. అందువల్ల ఏం చెప్తానంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుని గౌరవంగా వచ్చే గురువారం లోపల చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు మా అందరికీ మాకు ప్రత్యేకటువంటి అప్పు తీసుకోము. గతంలో 40,000 మెజార్టీతో రాజమోహన్ గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చినాము, అప్పు చేయడం ఎక్కడ ఏమి మోసం చేయము. మా కుటుంబంలో లేదు. ఈరోజు కూడా ఏం చెప్తానంటే, చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఒకే విషయం చెప్తున్నాను, మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు దాన్ని తీసుకొని వచ్చి మీరు వారం లోపల వెంకటప్రసాద్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పని కూడా వారిని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు వయసు 70 సంవత్సరాలు హార్ట్ పేషెంట్. మేము ఏదైనా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పని ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పని ఎందుకు? పార్టీలో మాకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి ఆ తప్పైన తప్పే ఈ రాజ్యంలో రాజ్యంలో ఎన్ని చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారు. మీరు విన్నారు కదండి. అది కోనేటి ఆదిమూలం కొడుకు బాధ. మా నాన్న తప్పు చేశాడు. ఏం మా నాన్న ఒక్కడే తప్పు చేశాడా? ఎంతమంది తప్పు చేయట్లేదు? వాళ్ళందరినీ ఇట్లే శిక్షిస్తున్నారా? అగ్రకులాల వాళ్ళకు ఒక న్యాయం, దళితుడికి ఒక న్యాయమా? మేము గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 45,000 మెజార్టీతో గెలిచినాము. మేము అప్పుడు కూడా ఏదో డబ్బులు ఖర్చు పెట్టాం, అదంతా కూడా ఎన్నికిచ్చాము. మాకు ఏం న్యాయం జరుగుతుంది? ఇప్పుడు గంగాప్రసాద్ ఆయన వచ్చేసి మమ్మల్ని అడిగితే మేము పోటీ చేసాము. గంగాప్రసాద్ గారికి మేము ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన డబ్బంతా తిరిగి ఇవ్వండి, మేము ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాకు ఈ పార్టీలో న్యాయం జరగట్లేదు. ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. ఇన్ఛార్జ్గా మా నాన్నను కాకపోతే ఇంకొక ఎస్సీని పెట్టాలి. ఎందుకు అగ్రకులాల వాళ్ళని పెట్టారు అంటే ఎస్సీలే లేరా? ఎస్సీలకు ఇంత అన్యాయం చేస్తారా మీరు? ఈ పార్టీలో ఎస్సీలకు న్యాయం జరగదు అని చెప్పేసి స్వయంగా సత్యవేడు ఎమ్మెల్యే, ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొడుకొచ్చి ఈరోజు బాధపడుతూ తను చెప్పిన మాటలండి. ఒకటి మాత్రం క్లియర్, దళితులను చిన్న చూపు చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అనలేదండి, మళ్ళా నా మీద మీరు ఫిట్టింగ్ పెట్టొద్దు. నేను అనలేదు. చంద్రబాబు నాయుడే ఏమన్నాడండి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు నాయుడే స్వయంగా అన్నాడు. అతనికి ఎస్సీ ఎస్టీ పైన ఉన్న ఒపీనియన్ అది. ఎవరైనా ఎస్సీ ఎస్టీ కులాల్లో పుట్టాలనుకుంటారా, అగ్ర కులాల్లో పుట్టాలనుకుంటారు కదా అవకాశం ఉంటే అన్నాడు. ఎంత దారుణమైన మాట అండి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి అణగారిన వర్గాల వారిని పైకి తీసుకొని రావాలి, వాళ్ళు కూడా సమాజంలో సమానమే అని చెప్పేసి రాజ్యాంగం రచిస్తే చంద్రబాబు నాయుడు ఇంకా అదే వివక్ష చూపుతూ ఎవరైనా ఎస్సీ ఎస్టీ కులాల పుట్టాలా అని అన్నాడు ఆన్ రికార్డ్. నారా లోకేష్ ఒక అడుగు ముందుకేసి అసలు అంబేద్కర్ గారి రాజ్యాంగం దేనికి, నా ఎర్రబుక్కు రాజ్యాంగం అంటే ఉంది కదా అని చెప్పేసి అంబేద్కర్ గారి రాజ్యాంగానికే తూట్లు పడవాలని చెప్పేసి చూస్తున్నాడు నారా లోకేష్. ఆ మాట కూడా నేను అనట్లేదండి, స్వయంగా కోనేటి ఆదిమూలం గారి అబ్బాయి చెప్తున్నాడు. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ,
ఎందుకు ఓసీలను ఇన్ఛార్జీలుగా పెట్టారని నేను మొన్న ఈ శిలాఫలకం కూడా చూశానండి. ఎక్కడ మన రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఏదో ఓపెనింగ్ ఏదో పైన తాటికాయ అంత అక్షరాలతో ముక్కా రూపానందరెడ్డి పేరు రాసుకున్నాడు. కింద ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కిందంట. ముక్కా రూపానందరెడ్డి పైన, అరవ శ్రీధర్ కింద. ముక్కా రూపానందరెడ్డి దగ్గర చెంచా అరవ శ్రీధర్ అని అంటారు. అసలు ముక్కా రూపానందరెడ్డి తెలుగుదేశము, అరవ శ్రీధరు జనసేన. ఎమ్మెల్యేకి పవర్స్ ఉంటాయా, లేకపోతే ముక్కా రూపానందరెడ్డికి పవర్స్ ఉంటాయా? కేవలం అరవ శ్రీధర్ ఎస్సీ కాబట్టి అతను ఒక ఆటలో అట్టిపండు, మొత్తం నేను చూసుకుంటాను. ఆ కాన్స్టిట్యుయెన్సీలో పెత్తనం అంతా ముక్కా రూపానందరెడ్డి. ఇది తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు దళితులకు ఇచ్చే గౌరవం. ఎందుకు నారా లోకేష్ ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది పరిపాలన? ఎందుకు రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుంది? ఒక్కటంటే ఒకటి మంచి జరుగుతుంది మీ హయాంలో? ఏమీ మంచి జరగదండి, ఏమీ మంచి జరగదు. ఎవరు హ్యాపీగా లేరు అంటే ఉన్నారులే, ముగ్గురు హ్యాపీగా ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. ఎక్కే ఫ్లైటు, దిగే హెలికాప్టర్లు, క్రికెట్ మ్యాచ్లకు ప్రైవేటు జట్లు, ప్రజలు కడతారు. రక్తం చిందించి, స్వేదం చిందించి ప్రజలు కడతారు ఆ డబ్బులు. ఇట్స్ ఆబ్వియస్. ఇంకా ఎందుకు ప్రజలు కడుతున్నారని మీరు ఎందుకు అనుకుంటారంటే, ఇట్లా ప్రైవేట్ విమానాల్లో అధికారం లేనప్పుడు తిరగలే కదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నా కారుకు నేను ఇన్స్టాల్మెంట్ కట్టలేక బెంజ్ కారు అమ్మేశాను అన్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు బేగంపేటలో వెయిట్ చేస్తుంటది కారు. సారీ, కారు కాదు, హెలికాప్టరో లేకపోతే విమానమో. బేగంపేటకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కార్లో వస్తాడు, అది కూడా ప్రభుత్వానివే కార్లు. అక్కడ ప్రత్యేక విమానం ఎక్కుతాడు, ఈడ పార్టీ ఆఫీస్కి వస్తాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, పిల్ల సైనికులకు ఒక 2-3 గంటలు లెక్చర్ వీక్తాడు. ఆ పుస్తకం చదివినా, ఈ పుస్తకం చదివినా, వాళ్ళు ఇట్లా చెప్పినారు, వీళ్ళు ఇట్లా చెప్పినారు అంటాడు. ఎక్కిలిన ఊళ్ళో అవుతాడు. మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతాడు, స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ బేగంపేటకు పోతాడు. ఆ నుంచి మళ్ళీ ప్రభుత్వ వాహనాల్లో మళ్ళీ ఇంటికి పోతాడు. ఏం చేసినవరు అయ్యా అంటే ఏమిలే, వీడికి వచ్చేది వాళ్ళకు లెక్చర్ వీకుతాడు. లెక్చర్ వీకిన వెంటనే నాగబాబు క్యూఆర్ కోడ్ తెస్తాడు. ఇంకా సందాలేండి అన్నట్టు. వీళ్ళంతా ఏదో సావుకారులు అయినట్టు ఈ పిల్ల సైనికులు, వీళ్ళు డబ్బులు ఇస్తారు. సరిపోయి ఈ డ్రామా చూడడానికి వాళ్ళకు ఓట్లు ఇష్టం. ఒకటన్నా మంచి చేశాడా పవన్ కళ్యాణ్? ఒకటన్నా మంచి చేశాడా నారా లోకేష్? అది కాదండి, కామెడీ ఏంటంటే నారా లోకేష్కు పదవి వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ పులోబరి శుభాకాంక్షలు చెప్తున్నాడు. ఎవడు ఇచ్చింది ఎవడు? ఇచ్చింది ఎవడు? చంద్రబాబు. ఎవరికి ఇచ్చినాడు? కొడుకు ఇచ్చుకున్నాడు. ఇంకా అది కూడా ఒక పదవి, మళ్ళీ దానికి శుభాకాంక్షల నా పుట్టగోసిలోది. కోనేటి ఆదిమూలం కొడుకంటే సమాధానం చెప్పు. నారా లోకేష్ లెక్కంటే ఎంత లెక్క ఎంతో ఎవడో రాసినాడు 100 కోట్లని. 100 కోట్ల ఎంతో నాకు తెలియదు. ఎంతైనా కానీ పాపం వాళ్ళ ఖర్చుకు అయిందంతా ఈ ఎమ్మెల్యే పదవిని నీ మొక్కాన కొడతారంట, మీ తెలుగుదేశం మొక్కాన. తెలుస్తుంది, అందరికీ తెలుస్తుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ మంచి చేస్తుంది, సమానంగా చూస్తుందని. తెలుగుదేశం పార్టీ డబ్బున్నోళ్ళ పార్టీ, అమరావతి డబ్బున్నోళ్ళ రాజధాని. దిస్ ఈస్ క్లియర్, ఇంకా క్రిస్టల్ క్లియర్. ఇంకా దీంట్లో మళ్ళా ఇలాకత మఫిలియా ఏం లేదు. కోనేటి ఆదిమూలానికి ఈరోజు తెలిసింది, లేకపోతే వాళ్ళ కొడుకు ఈరోజు తెలిసింది, మరి కొంతమందికి ఇంకా నెక్స్ట్ కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇలాకత మఫిలియా.